నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. చర్చ సందర్భంగా విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. సభ్యుల ఆందోళన నడుమ స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. దీంతో విబిజీ రామ్జీ బిల్లుకు ఆమోదం లభించింది. కొందరు ప్రతిపక్ష నేతలు విబిజీ రామ్జీ బిల్లు ప్రతులను చించి విసిరేశారు. గందరగోళం నెలకొనడంతో లోక్సభ శుక్రవారానికి వాయిదా పడింది. నరేగా పల్లెకూలికి పట్టెడన్నం పెట్టేందుకు వలసల నివారణకు యూపీ తీసుకొచ్చిన చట్టం దేశంలో ఎంతో మందికి సొంతూరులో పని కల్పించింది. ఎంతో మంది వలసలు వెళ్లకుండా అడ్డుకట్ట వేసింది. అలాంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఇకపై కనుమరుగు కానుంది. దాని స్థానంలో ఎన్డీఏ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. పైగా మహాత్ముడి పేరును తీసేస్తుంది. దీంతో అధికార విపక్షాల మధ్య రగడ మొదలైంది. మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగానే మోడీ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. బాపు సిద్ధాంతాలను కాంగ్రెస్ సర్కారు చంపేస్తుంది, కానీ ఎన్డీఏ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో అనేక లోటుపాట్లు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. కూలీలపై ఎక్కువ ఖర్చు చేసి మెటీరియల్ కొనుగోలుకు తక్కువ వెచ్చించారని ఆయన మండిపడ్డారు.